చిత్రకళ రాబోయే రోజుల్లో అంతరించిపోతోందని, చిత్రకళను ప్రభుత్వం ప్రోత్సహించాలని ఆర్ట్స్ ఉపాధ్యాయుడు లోలకపురి నరేందర్ అన్నారు. చిత్రకళ చదువులో ఒక భాగమే అని నరేందర్ ఉప్పల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనగామ జిల్లాలో జన్మించిన నేను 1995 ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా 35 సంవత్సరాలుగా చిత్రకళ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ 2012 నుంచి 1500 మంది విద్యార్థులను చిత్రకళ ఆర్ట్ను నేర్పించాను. అందులో 50 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా ఉద్యోగాలు పొందారు. ఈ చిత్రకళ మా అమ్మ ద్వారా నేర్చుకుని మా గురువు మండసింగ్ ప్రోత్సాహంతో ఈ స్థాయిలో ఉన్నాను అన్నారు. అర్పిత సంస్థ విశాఖపట్నం నుండి బెస్ట్ టీచర్ అవార్డు మరియు రోషయ్య మహమ్మద్ అలీ చేతుల మీదుగా 2017లో బెస్ట్ టీచర్ అవార్డును అందుకున్నాను. చిత్రకళను ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి చిత్రకళ ఉపాధ్యాయులను ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసుకుని చిత్రకళను కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఆయన పీరియడ్ ఆయననే సార్ రిపేర్ కటింగ్ చేసేది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెయింటింగ్స్ అది ఆయనే ఓపెనింగ్ చేశారు. వాళ్ళు ఇక్కడ టీచర్లు లేరు కాబట్టి సోషల్ చెప్పాలి. నా పేరు లోలకపురి నరేందర్. నేను జనగామ జిల్లా నివాసం ఉన్నది. నేను ఈ చిత్రకళా రంగానికి సుమారు 30 సంవత్సరాల నుంచి నేను ఈ రంగంలో ఉన్నాను. నా బాల్యం నుంచి నేను నా పూజలైనటువంటి నా తల్లిదండ్రులు, మా అమ్మగారైనటువంటి శ్రీ లోలకపురి వెంకయ్య, శ్రీ లోలకపురి కమలాబాయి, ఈ లోలకపురి మా అమ్మగారి నుంచి నాకు ఈ చిత్రకళ అనేది నాకు అభ్యసించింది. నేను ఈ చిత్రకళ రంగాల నుంచి సుమారు నేను ఈ రంగం ఎన్నుకోవడానికి కారణం ఏంటిదంటే, మా ఉపాధ్యాయుడు వాళ్ళు నా ఎంకరేజ్మెంట్ వల్ల నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. మా గురుగారైనటువంటి శ్రీ మండ్రా సింగ్ వారి గురుగారు, ఆయన తన నేర్పరితోటి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడంటే వారే నాకు ముఖ్యులు. నాకు 1995లో మలక్పేట్ బీకేవీ హై స్కూల్లో ఫస్ట్ నాకు ఎయిడెడ్ స్కూల్లో ఆర్ట్ టీచర్గా జాబ్ చేశాను. సుమారు అక్కడ 20 సంవత్సరాలు అక్కడ నుంచి నేను చేయడం వల్ల నన్ను అక్కడ స్కూల్ కొలాప్స్ కావడం వల్ల నేను ప్రజెంట్ కార్మిక విద్యా కేంద్రం హై స్కూల్ బాగలింగంపల్లిలో ప్రజెంట్ డిప్యుటేషన్ మీద అక్కడ వర్క్ చేస్తున్నాను. తర్వాత ఈ మన గవర్నమెంట్ సంబంధించినటువంటి టీటీసీ అంటే టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్సు నాంపల్లిలో అక్కడ 2012 నుంచి అక్కడ నేను ట్యూటర్గా పనిచేస్తున్నాను. సుమారు తెలంగాణలో దగ్గర సుమారు ఒక 1500 మందికి ఇప్పటికి శిక్షణ ఇచ్చాను అక్కడ ఓన్లీ టీటీసీ ట్రైనింగ్ ఆర్ట్ టీచర్గా. అక్కడ చేసిన వాళ్ళు సుమారు ఒక 55 మంది దాకా ప్రజెంట్ ఆర్ట్ టీచర్గా గురుకులాలు కానివ్వండి, బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ఏకలవ్య కానివ్వండి, మోడల్ హై స్కూల్ కానివ్వండి, ఇలా వాళ్ళు వివిధ దాంట్లో వాళ్ళు ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్నారు. నేను ఇక్కడ చేయడం వల్ల ఏంటంటే గుర్తింపు అంటే ఈ ఆర్ట్ అనేది ఇప్పుడు ఒకప్పుడు కన్నా ఇప్పుడు బాగా దీని మీద అదేంది మీ మీడియా ద్వారా ఈ ఆర్ట్ చిత్రకళ దాన్ని ఎక్కువగా ప్రోబలంతో మీరు వివిధ దానిలో చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను సోలో పెయింటింగ్స్ కూడా ఏర్పాటు చేశాను. 2017లో 45 పెయింటింగ్స్ తోటి సుమారు పొట్టి శ్రీరాములు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగంపల్లిలో నేను 2017లో నేను సోలో పెయింటింగ్ ఏర్పాటు చేశాను. అక్కడ ఎంతో ప్రముఖులు, ఎంతో స్టూడెంట్స్ కానివ్వండి, వివిధ చిత్రకారులు కానివ్వండి, అందరూ అక్కడికి రావడం జరిగి వచ్చి వాళ్ళ నన్ను గొప్ప గొప్ప వ్యక్తులు కూడా నన్ను ఆశీర్వదించి
నేను దాంతో పాటు కాకుండా విశాఖపట్నంలో ఆర్పిత సంస్థ వాళ్ళ నుంచి బెస్ట్ టీచర్గా అవార్డు కూడా అక్కడ నేను తీసుకున్నాను. అదే కాకుండా మన సూర్యచంద్ర, తర్వాత మన మదర్స్ ఇంటిగ్రల్ అవార్డ్స్ కానివ్వండి, తర్వాత మన సినారే అవార్డ్స్ కానివ్వండి, తర్వాత మన 2017లో బెస్ట్ టీచర్గా అవార్డు మొహమ్మద్ అలీ చేతుల మీద తీసుకున్నాను, రోసయ్య గారి చేతుల మీద తీసుకున్నాను. ఎన్నో తీసుకున్నా కూడా నాకు ఇంకా ఈ ఆర్ట్ అనేది ప్రభుత్వం ఇంకా గుర్తించి చిత్రకళలో ఎంతోమంది ఇప్పుడు ఉన్న స్థాయిలో దీన్ని మీరు ప్రపంచ స్థాయికి దీన్ని తీసుకొచ్చి ఈ చిత్రకళని అభివృద్ధి చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రజెంట్ నేను ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈ నేను ఇక్కడికి 2-3 ఏళ్ళ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ నేను చాలా నా ప్రైవేట్గా నా పర్సనల్గా వాళ్ళకి ఏదంటే అది ఆర్ట్ గురించి కూడా నేను ఇస్తున్నాను. అదే కాకుండా కరోనా టైంలో కూడా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అది కాకుండా మా మిస్సెస్ అయినటువంటి సునీత ఆర్ట్ అకాడమీ మీద కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటికీ నేను ఆ భగవంతుడు నాకు